నీకు కొత్త సారీ కొని తెచ్చానా? నిన్ను కూర్చోబెట్టి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానా? ఎందుకలా అబద్ధాలు చెప్పావు? ఊరికి తమాషాకి జోక్. అమర్ సార్ వస్తున్నా. ఇంటికెళ్ళాక నీ సంగతి చెప్తాను. అమర్, ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. ఏంటి బాగి, ఏమంటున్నాడు మీ ఆయన? ఏం లేదు మేడం, ఈ పార్టీలో నాకు దిష్టి తగులుతుందేమో అని ఇంటికి వెళ్ళాక దిష్టి తీస్తా అన్నారు. మీరు సార్ దగ్గరికి వెళ్ళారు కదండి. ఏమయ్యా అమరేంద్ర, నువ్వు దిష్టి కూడా తీస్తావా? నీకు దిష్టి తీయడం కూడా వచ్చా? ఎప్పుడు చెప్పలేదు? అది మ్యామ్, మీ సారు కూడా కొంచెం నేర్పించవయ్యా. పదవయ్యా, నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. పద పద, రా పద రా. ఏమండి, అమర్ని చూసారా? వాళ్ళ ఆవిడకి ఇంటికెళ్ళిన తర్వాత దిష్టి కూడా తీస్తాడంట. వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటున్నాడు. అయ్యో, అమరేంద్ర, నిజమా? అది సార్. ఏమండి, భార్యని ప్రేమగా ఎలా చూసుకోవాలో అమరేంద్రకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలీదు. ఆ ట్రిక్స్ ఏవో అమర్ దగ్గర మీరు తెలుసుకోవాలి. అమర్, మీ సారు కూడా కొంచెం చెప్పవయ్యా. సినిమాలకి షికార్లకు కూడా వెళ్తారంట కదా? అది నేనేదో సరదాగా అన్నాను సార్. ఏవండి, విన్నారా? మీరెప్పుడైనా నన్ను తీసుకెళ్లారా? అమర్ని చూసి నేర్చుకోండి. తనేంటి కూల్ డ్రింక్ అనుకొని మందు తాగిస్తుందా? అమర్, ఇంకా ఏంటయ్యా ట్రిక్స్? ఏమయ్యా అమర్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి? బాగీ కోసమా? బాగీ ఎక్కడికి వెళ్ళిపోదులేవయ్యా. ఆ ట్రిక్స్ ఏవో కొంచెం మా ఆయనకు కూడా చెప్పు. లేదు మేడం, తను కూల్ డ్రింక్ అనుకొని మందు తాగిస్తుంది. హలో, వన్ మోర్. కూల్ డ్రింక్ సూపర్ గా ఉంది. అమర్, బాగీకి డ్రింక్ అలవాటుందా? లేదు మేడం, తను అది కూల్ డ్రింక్ అనుకుంటున్నట్టుంది. బాగి, ఏం జరిగినా సరే నువ్వు కారులో నుంచి కిందకి దిక్కు.
ఎవరా మీరు? ఎందుకు మా ఆయన మీద దాడి చేస్తున్నారు? చెప్తాను, ఉండండి రా మీ సంగతి. బాగి బాగి రేయ్, మీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయండి రా. ఎంత మంది వచ్చినా సింగిల్ హ్యాండ్. ఏసారా దాన్ని? లోపలికి వెళ్ళు. నేను ఫైట్ చేస్తాను. బాగి ఏంట్రా, రా చూసుకుందాం రా.